ఆ ఛానల్ శ్రామిక జనవాణి ఛానల్. ఈ ఛానల్లో మరి అనేక వీడియోలు చేస్తున్నాము ఈ ఛానల్లో. అందులో భాగంగా ఈరోజు మరి తెలంగాణలో గత కేసీఆర్ ప్రభుత్వము అనేక స్కీములు నిర్వహించడం జరిగింది. ఆ స్కీముల వెనుక ఉన్నటువంటి స్కామ్ల గురించి ఈరోజు చర్చిద్దాం. మరి ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రాజెక్టులు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ. మిషన్ కాకతీయలో భాగంగా కాళేశ్వరము, మల్లన్న సాగరు, కొండపోచమ్మ, మరి ఇతర ప్రాజెక్టులు ఎన్నో కూడా కట్టడం జరిగింది. మరి దీనికి కావాల్సినటువంటి నిధులను మరి ఇది అనేక విత్త సంస్థల నుంచి మరి అధిక వడ్డీకి అప్పులు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనకున్నటువంటి ఏటా బడ్జెట్లో కూడా అత్యధిక నిధులు కేటాయించడం జరిగింది. మరి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ అటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి స్కీములు ఏవైతే ఉన్నాయో, మరి మిషన్ భగీరథ పేరిట కూడా మరి కొంతే పార్షల్గా దాని వర్క్ నిర్వహించి మరి అర్ధాంతంగా దాన్ని ఆపేయడం జరిగింది. మరి దానికి ఖర్చు చేసేటువంటి నిధులు ఎంత, మరి మిషన్ కాకతీయ పేరిట ఖర్చు చేసేటువంటి నిధులు ఎంత? మరి చిత్తశుద్ధితో ప్రభుత్వం ఈరోజు కూడా శ్వేతపత్రం విడుదల చేయలేదు. మరి ఈరోజు కాళేశ్వరం కానీ, ఆ రోజు ఉన్నటువంటి కొండపోచమ్మ, మల్లన్న సాగరు కట్టడాలు అయితే నాసిరకం కట్టడాలుగా కాగు నివేదిక చెప్పడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం యొక్క నిఘా సంస్థలు, కేంద్ర ప్రభుత్వం యొక్క పరిశీలన సంస్థలన్నీ కూడా మరి తేల్చడం జరిగింది. మరి ఆ నాసి రకం కట్టడాలు కూలిపోవడము, మునిగిపోవడము, మరి పగుళ్ళు ఏర్పడము, అనేక రకమైనటువంటి ఆ ప్రాజెక్టు యొక్క వైపరీత్యాలు అనేటువంటివి కూడా బయటపడడం జరుగుతుంది. అంటే కొన్ని భూకంప జోన్లో ఉన్నాయి, కొన్ని యథావిధంగా కట్టవలసిన రీతి లోపల కట్టకుండా మరి అదొక వికృతమైన చేష్టలతోటి మరి ఆ రకంగా మరి అశాస్త్రీయంగా ఇంజనీరింగ్ రిపోర్టుకి వ్యతిరేకంగా కట్టడం జరిగింది. మరి ఇలాంటి కట్టడాలు భవిష్యత్ తరాలకు దాని యొక్క ప్రామాణికంగా ఎన్నేళ్ళు ఉండబోతున్నాయి అనేటువంటిది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. మరి ఆ కట్టడాలు వెనుకున్నటువంటి అప్పులను తీర్చేటువంటి బాధ్యత నేటి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యత వీటి మీద పడింది. మరి ఆ ఎలక్షన్లో భాగంగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ గారు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కానీ, స్కాములు కానీ, స్కీములు కానీ మేము మరి దాని మీద సంపూర్ణమైనటువంటి మరి ఎంక్వైరీ చేసి దానికి తగినటువంటి అవినీతిని, అక్రమాలను తేల్చేసి వాళ్ళు చేసినటువంటి స్కామ్ వెనకాలన్నటువంటి డబ్బును ఏదైతే ఉందో మరి ఆ డబ్బును వెనకదీసి మరి రికవర్ చేసి మరి తెలంగాణ ప్రజల కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఖర్చు చేస్తామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ హామీ మీద నేటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడుతుందా అనేటువంటిది ప్రశ్నార్థంగా మిగిలింది. లేదా గత ప్రభుత్వం బాస్ తోటి ఈ ప్రభుత్వము కలిసిపోయి కాంప్రమైజ్ అయిపోయి మరి ఆ విధమైనటువంటి విధానాలు మరి నీట ముంచేసి ముందుకు సాగిపోతుంది అనేటువంటిది జరుగుతుందా అనేటువంటి కొంతమంది పరిశీలకులు, కొంతమంది విమర్శకులు ఈ యొక్క అభ్యంతరాన్ని వెలిబుస్తున్నారు. మరి ఈ రకంగా చేసినట్టయితే మరి ఈ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలకు మోసం చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనకు అర్థమవుతుంటుంది. మరి అది మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కాకుండా విద్యారంగంలో నిధులు ఎంత దుర్వినియోగం అయిపోయింది, వైద్య రంగంలో ఎంత దుర్వినియోగం అయిపోయింది, స్వయం ఉపాధి పేరిట వివిధ కులాలకు, వివిధ వర్గాలకు కేటాయించినటువంటి నిధులు ఎంత, మరి అనేక స్కీముల పేరిట దుర్వినియోగం ఎంత అయిపోయింది, మరి అన్నిటి కూడా స్పష్టం చేయవలసిన అవసరం ఉంది. ప్రతి స్కీమ్ వెనకాలన్నటువంటి స్కామ్ను విడదీసి దానికి వెనక రాబట్టవలసిన అవసరం ఎంత ఉంది. రైతు బంధు పేరిట ఒక 5 ఎకరాల పరిధి లోపల కాకుండా 10 ఎకరాలు, 20, 50 ఎకరాలు, 100 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాములకు, భూ రాబందులకు కూడా ఇచ్చి మరి 1,00,000 కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారు. అదేవిధంగా ఉచిత విద్యుత్ పేరిట ఆ ఉచిత విద్యుత్తును ఎవరికి ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదు, మరి అధిక వడ్డీకి ఉచిత విద్యుత్తును ఎక్కడి నుండో కొనుగోలు చేసి
మరి ఆ భూస్వాముల ప్రయోజనాల కోసమే ఉచిత విద్యుత్తును కూడా మరి ఇవ్వడం జరిగింది. మరి ఉచిత విద్యుత్ కానీ రైతు బంధు పేరిట ఎన్ని కోట్లు దుర్వినియోగం అయిపోయింది. మరి ఎస్సీ కార్పొరేషన్ వచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించి స్వయం లబ్ధి కోసం ఓట్ బ్యాంక్ కోసం దళిత బంధు స్కీమ్ పెట్టి కొంతమంది తన లబ్ధిదారులకు, తన పార్టీ కార్యకర్తలకు, తన యొక్క పార్టీ యొక్క అనుమానులకి ఆ స్కీమ్ను సెలక్షన్ చేసి మొత్తం కూడా ఆ స్కీమ్ను దుర్వినియోగం చేయడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక స్కీముల వెనకాల కూడా మనకు స్కామ్లు కనపడుతుంది. దాన్ని ఎంక్వైరీ చేసినప్పుడే కానీ దాని వెనకాల ఉన్న స్కాము కేటాయింపులు ఎంత ఉన్నది, మన దుర్వినియోగం ఎంత అయిపోయింది అనేటువంటి విధానము గత 10 సంవత్సరాల నుంచి జరిగినటువంటి అవినీతి కుంభకోణాలన్నింటినీ కూడా వెలికి తీయాలన్నటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఈనాటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి కానీ 10 సంవత్సరంలో మరి ఏటీఎం లాగా అన్ని కాళేశ్వరం కానీ వివిధ స్కీములు వాడుకున్నారనేటువంటి మరి విమర్శాస్త్రాలు ఎక్కిపెట్టారు తప్ప వాళ్ళకు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏ రోజు కూడా దర్యాప్తు సంస్థలకు అప్పగించి దీని మీద దర్యాప్తు చేయలేదు, దాని యొక్క నిగ్గు తేల్చలేదు. మరి వాళ్ళ యొక్క డబుల్ స్టాండర్డ్ యొక్క నీతి ఏందో కేంద్ర ప్రభుత్వానికి అర్థం కాలేదు. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి కానీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కూడా డబుల్ స్టాండర్డ్తో ప్రయాణం చేసి వాళ్ళిద్దరు కూడా ప్రయోజనాలను విస్మరించి కేవలం స్వార్థం కోసమే పనిచేసి తన సొంత లబ్ధిని పొందారు తప్ప గత 10 సంవత్సరాల్లో ప్రజా సంక్షేమం కోసం కానీ, ఉపాధి కానీ, విద్య కానీ, మరి పారిశ్రామికీకరణ కానీ, వ్యవసాయ రంగ అభివృద్ధి కానీ చేయలేదనే విషయాన్ని మేము స్పష్టంగా చేయదలుచుకున్నాం. మరి ఇప్పుడే ఈరోజు మొన్న అంటున్నారు 10 సంవత్సరాల శాఖ లోపల 700 కోట్లు దుర్వినియోగం జరిగిందనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. మరి గత 10 ఏళ్ళ లోపల సివిల్ సప్లై శాఖలో కూడా 5,000 కోట్ల పైచలకి దుర్వినియోగం జరిగిందనేటువంటి చెప్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి శాఖ వెనకాల ఉన్నటువంటి నిధుల యొక్క దుర్వినియోగం ఎంత జరిగింది, కేటాయింపులు ఎంత జరిగింది, నిధుల దుర్వినియోగం ఎంత జరిగింది. మరి గత 10 సంవత్సరాల లోపల సామాన్యుడు ఏ ఒక్క చిరు ఉద్యోగం లేకుండా కరోనా పీరియడ్లో కూడా చిరు ఉద్యోగం కూడా ఉన్నది కూడా కోల్పోయి మరి అష్టకష్టాలు అయిపోయింది. కానీ కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఆ వర్గాలను ఎలాంటి విధంగా ఏ రకంగా ఆర్థికంగా ఆదుకోలేదు. మరి ఈ చిరుద్యోగులు కానీ ఉద్యోగస్తులకు కానీ ఏ రోజు కూడా గత ప్రభుత్వము 1వ తారీఖున జీతాలు కానీ పెన్షన్లు కానీ ఇవ్వలేదు. మరి ఇలాంటి దుస్థితిలో ఉన్నటువంటి గత ప్రభుత్వం యొక్క మరి నిధుల దుర్వినియోగము, స్కీముల వెనకాల ఉన్నటువంటి స్కాములు అన్నిటి కూడా మరి నేటి ప్రభుత్వము ఒక విధానంగా తీసుకొని సమర్థవంతంగా మరి పరిశీలన సంస్థలకు మరి అప్పగించి సిబిఐ కావచ్చు, సిఐడి కావచ్చు, మరి అనేక ఎంక్వైరీ సంస్థలను అప్పగించి మరి ఒక పరిశీలనాత్మకంగా దాన్ని దర్యాప్తు చేయించి ప్రజా నిధులు అనేటువంటి ప్రజా డబ్బులు ఏదైతే ఉందో వెనక తీసుకొచ్చి ప్రజా సంక్షేమం కోసం మరి ప్రజా అభివృద్ధి కోసం సంపూర్ణంగా ఖర్చు చేయాల్సిన బాధ్యత నేటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ విధమైనటువంటి బాటలో పయనించినట్టయితే మరి నేటి మనం కాంగ్రెస్ ప్రభుత్వాలు వాగ్దానాలు చేసినటువంటి 6 ఉచిత పథకాలు కావచ్చు, మిగతా పథకాలకు కావాల్సినటువంటి నిధులు మరి ఎక్కడి నుండి వీళ్ళు తీసుకొస్తారనేటువంటి ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఇంకెవడు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఇచ్చేటువంటి నాదుడు ఎవడు లేడు. ఈ రకంగా భూములను అమ్ముకోవాలనేటువంటి ఆలోచన వచ్చింది. భూములను అమ్ముకోవాలా, ఇంకా భూములను కూడా దాని యొక్క రేటు పెంచాలా, మరి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచాలా అన్నటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ సామాన్యుని మీద భారం మోపడమే. ఇప్పటికే గత ప్రభుత్వము మరి పర్మిషన్ల పేరిట, ఇళ్ల స్థలాల యొక్క పర్మిషన్ల పేరిట పెద్ద ఎత్తున మరి ఛార్జెస్ వసూలు చేస్తుంది. ప్రాపర్టీ ట్యాక్స్ కూడా కలెక్ట్ చేసింది. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా పెద్ద మొత్తంలో కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ప్రజా వ్యతిరేకమైనటువంటి గత ప్రభుత్వము మొత్తం కూడా ప్రభుత్వాన్ని ప్రజల మీద భారాన్ని మోపింది. మరి ఇక భారాన్ని మోపించేటువంటి పరిస్థితిలో మరి ఈరోజు ప్రజలు లేరు. మరి ఆ విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల నుంచి, గత ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల నుంచి మరి ప్రజలను రక్షించి ప్రజాస్వామ్యం పైన ఒక మంచి సౌద్భాతమైన అభిప్రాయంతో ప్రజాప్రభుత్వాన్ని లౌకికమైనటువంటి సామ్యవాద విధానాలతోటి నేటి ప్రజాప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఆశిస్తూ ముగిస్తున్నాను.